ఓకే. ఓకే గురుగారు. మీరు ఇందాక చెప్పారు మూషిక వాహనం గురించి. అసలు గణేశుడికి మూషిక వాహనం అనేది ఎందుకు ఉంది గురువుగారు? అంటే మనకి మూషికాసురుడు మిగతా దేవతలు, దేవుళ్ళతో చూసుకున్నట్లయితే గణేశుని యొక్క మూషిక వాహనం అనేది కొంచెం భిన్నంగా ఉంటుంది. అవును. ఎందుకలా? దాని వెనక ఏదైనా స్టోరీ ఉందంటారా? గణేశుని యొక్క వాహనం మూషికాసురుడే ఆ మూషికగా హ్మ్. మారాడు. హ్మ్. అంటే అసురుడు రాక్షసుడు. ఓకే. కుబేరుని యొక్క పుత్రుడు ఆయన. హ్మ్. కుబేరుడు తన యొక్క పుత్రునికి అమృతాన్ని ఇవ్వాలి అని ఎక్కడ అమృతం ఉందో చెప్తే వెళ్ళి మూషిక స్వరూపంలో వెళ్ళి ఆయన అమృతాన్ని ఆ యొక్క సువర్ణ బాండలో ఉన్న అమృతాన్ని తాగుతాడు. ఓకే. బ్రహ్మ దేవతలు పసిగట్టి నీకు ఈ అసుర జన్మ వచ్చుగాక అని శపిస్తారు. అసుర జన్మ వచ్చేసరికి అంటే ఆ అమృతం తాగితే ఏమవుతుంది? వారికి త్రిలోక పూజ్యం అవుతారు అనేటువంటి విషయంగా ఉంటుంది. హ్మ్. వాళ్ళకు చావుండదు. త్రిలోక పూజ్యం అవుతారు. ఓకే. కనుక ఎప్పుడైతే ఆ అసురునిగా జన్మ వచ్చిందో, ఆ అసురునిగా జన్మ వచ్చిన తర్వాత అనేక కష్టాలు పెడుతూ ఉంటాడు అందరిని. హ్మ్. అసురుడు కూడా కనుక రాక్షస విధమైనటువంటి బుద్ధితో ఇబ్బందులు పెడుతూ ఉంటే బ్రహ్మాదేవతలు మరి ఎట్లా అయ్యా వీడిని జయించేది? అమృతాన్ని స్వీకరించాడు. పైగా మన యొక్క ఈయన త్రిలోకాలకు పూజ్యం చెయ్యాలి అని ఆలోచిస్తే ఈ విఘ్నేశ్వరుడు వెళ్ళి ఆయన యొక్క దంతంతో అసుర సంహారం అనేటువంటిది చేశాడని, అంతేకాకుండా సంహారం అనేటువంటిది ఎట్లా అయ్యి అంటే ఆయన లోపల ఉన్నటువంటి బుద్ధిని, అసుర బుద్ధిని పోగొట్టేసి హ్మ్. ఆయన త్రిలోక పూజ్యం కావాలి అనేటువంటిది ఉంది కదా ఇక్కడ. ఆయన ఏ యొక్క అవతారంలోనైతే అమృతాన్ని స్వీకరించాడో ఇక్కడ కుబేరుని యొక్క పుత్రుడు ఆ అవతార పూరితమైనటువంటి అంటే ఆ యొక్క రూపంలో హ్మ్. ఆ మూషిక రూపంలో తన వాహనంగా పెట్టుకుంటాడు. గణేశునికి ఆరాధన అనేటువంటిది చేసినప్పుడు మూషికకు కూడా ఆరాధన చేస్తారు. కనుక మూషిక ఆరాధన ఏంటి అనుకుంటారు అందరూ. హా! అంటే ఎలకకు పూజ చేయడమా అని అనుకుంటారు. అవును. కాదు. కుబేరుని యొక్క పుత్రుడు. ఆయన కూడా అమృతాన్ని స్వీకరించడం చేత ఇక్కడ దొంగతనం చేశాడు. ఆ వ్యక్తి వెళ్ళే మార్గం అనేటువంటిది తప్పు కాబట్టి ఆ రూపంలో మనకు కనబడుతున్నది ఇక్కడ. ఓకే. కనుక ఎంత దుర్మార్గమైనటువంటి విషయమైనా కానీ ఇక్కడ రాక్షసుని పైన కూర్చుంటాడు భగవంతుడు. అంటే దుర్మార్గాలు అణచడానికి మన లోపల ఉన్నటువంటి కామక్రోధాలను అణచడానికి ఎక్కడ ఉండరు దొంగలు. వినరా? రాక్షసులు ఎక్కడ ఉండరు. మన లోపలనే మన యొక్క హృదయంలోనే ఉంటారు. అవును. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఆ లోపల ఉన్నటువంటి హర్షట వర్గాల నుండి జాగ్రత్తగా ఉంచడానికి మనం పరమాత్మని యొక్క ఆరాధన అనేటువంటిది ఈ విధంగా చేయడం అత్యంత శ్రేష్టం. ఓకే.